హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వీకెండ్ ఇన్ థాయిపై మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 41 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన డిఈఏ ఏజెంట్ జాన్ లావ్లర్ అయితే థాయిపై అనే ప్రాంతానికి అండర్ కవర్ గా ఒక పేస్ట్రీ చెఫ్ కింద అయితే వెళ్ళడం జరుగుద్ది. అది కూడా వెకేషన్ అని చెప్పి ఆఫ్ ద బుక్స్ అయితే వెళ్తారు భయ్య. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఎక్స్ అయిన జోయిన్ అయితే మీట్ అవుతాడు. అసలు అక్కడ తన ఎక్స్ ఏం చేస్తుంది, అసలు హీరో వెళ్ళిన అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వీకెండ్ ఇన్ థాయిపై. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఛానల్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళి ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య, యూజ్ అవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. బట్ ఎవరన్నా స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అంతగా పట్టించుకోము, జస్ట్ యాక్షన్, కార్ చేజెస్, ఫైట్స్ ఇవన్నీ ఉంటే చాలు, టైం పాస్ అవుతే చాలు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టైలిష్ ఉంటుంది మూవీ అంతా కూడా, ఫన్ యాక్షన్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, కార్ చేజెస్ ఉంటాయి, మార్షియల్ ఆర్ట్స్ ఉంటాయి, క్రియేటివ్ ఫైట్ సీన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. పైగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్తా. జోయి అండ్ రేమండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా స్టాండ్ అవుట్ అయితే అయిపోతాయి, ఫుల్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళైతే. ఇంకా విజువల్ అపీల్ కూడా బాగా అనిపించింది. ఆ థాయిపై లొకేషన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్ కానీ చాలా నాస్టాలజిక్ వేలో బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఎంటర్టైనింగ్ టోన్ కూడా ఉంటుంది, అక్కడక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే యాక్షన్, రొమాన్స్, హ్యూమర్ ఈ మూడింటిని కూడా బాగా బ్లెండ్ చేసి ఆ 90s యాక్షన్ థ్రిల్లర్స్ టైప్ ని అయితే తీసుకొస్తారన్నమాట. అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఒక పాజిటివ్ మెసేజ్ కూడా ఉంటుంది. ఓకే అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ప్లాట్, క్లిచెస్, ట్రూప్స్ ఏమన్నా అనుకోండి, మూవీ మొత్తం కూడా చాలా ప్రిడిక్టబుల్ గా, ఫెమిలియర్ గా, రొటీన్ గా, రెగ్యులర్ గా ఉంటుంది. అలా మూవీస్ చూసేసాం భయ్య. ఈ టైప్ ఆఫ్ అండర్ కవర్ స్టోరీ విత్ లిటిల్ డెప్త్ అన్నది, వీక్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే హిలేరియస్లీ స్టూపిడ్ అని చెప్తాను నేనైతే. క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే, చాలా డంబ్ అనిపించింది. ఇంకా పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి భయ్య. అన్ఈవెన్ టోన్ వెళ్తుంటుంది, లైక్ మీకు కామెడీ నడుస్తుంటుంది, సడన్ గా జంప్ అయిపోతారు ఇంటెన్స్ వైలెన్స్ లోకి, అండ్ మళ్ళీ సడన్ గా కామెడీకి వచ్చేస్తుంటారు. సో అలా అన్ఈవెన్ టోన్ అయితే నడుస్తుంటుంది, చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది ఆ స్క్రీన్ ప్లే, పేసింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. అండ్ ఇంపాక్ట్ కూడా అంతగా ఏముండదు భయ్య. మీరు చూస్తున్నంత సేపు ఓకే ఫన్ గా చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఆఫ్టర్ దట్ మీకు చూసారని కూడా గుర్తుండదు, అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మీ మీద. అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే గనక గన్స్, షూటింగ్స్, కార్ చేసెస్, బ్లడ్, డెడ్ బాడీస్, మార్షల్ ఆర్ట్స్, నైఫ్ ఫైట్స్, గ్రెనేడ్స్, టార్చర్, బ్రోతల్, ఇలా వైలెన్స్ చాలా హెవీగా ఉంటుంది. పర్లేదు అనుకుంటే చూడొచ్చు మరి. అండ్ వన్ థింగ్ ఏంటంటే మైల్డ్ రొమాంటిక్ కంటెంట్ అయితే ఉంది భయ్య. కిస్సింగ్ సీన్స్ గట్టిగా ఉన్నాయి, అండ్ మేకింగ్ టైప్ ఇంటిమేషన్ సీన్ అయితే చూపిస్తారు, కానీ న్యూడిటీ ఎక్స్ప్లిట్ కంటెంట్ దాకా అయితే వెళ్ళదు, జస్ట్ ప్రెజెంట్ చేస్తారంతే. బట్ కిస్సింగ్ సీన్స్ అయితే గట్టిగా ఉంటాయి. మరి ఇవన్నీ పర్లేదు అనుకుంటేనే చూడండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేసేచ్చు. అండ్ బూతులు కూడా ఉంటాయి భయ్య ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి. నేనైతే రికమెండ్ చేయను ఫ్యామిలీతో. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామంటే లవ్ యూ ఆల్, బై.